ఒకరోజు స్వామివారు తలుపూరు చెరులోపల్లి అనే చిన్న గ్రామము, ఆ రామ మందిరంలో వేంచేసి ఉన్నారు శ్రీ స్వామివారు వారి శిష్యులు. 1.5 సంవత్సరం నుంచి ఆ గ్రామంలో వర్షం లేక మనుషులు కానీ పశువులు కానీ నీటి కోసం భలే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే సమయంలో గ్రామస్తులు కొంతమంది శ్రీ స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి 1.5 సంవత్సరం నుంచి మా గ్రామంలో వర్షం లేదు, మీరే రక్షించండి అని చెప్పి ప్రాధేయపడ్డారు. అదే సమయంలో శ్రీ స్వామివారు, అయ్యా చెరువులోకి పోవాలయ్యా పదండి అని చెప్పి శిష్యులతో డోలీలో మోయించుకొని చెరువులోకి వెళ్ళి, ఇక్కడ నిప్పు చూడండి అయ్యా అని చెప్పి వాళ్ళకి ఆదేశించాడు. శిష్యులు అదేవిధంగా అగ్నిగుండాన్ని తయారు చేశారు. 2 గంటల సేపు నాదం మీటుతూ ఆకాశానికేసి చూస్తూ, ఏం వీర రాఘవులు మమ్మల్ని మరిచావా, ఈ గ్రామాన్ని కాపాడండి అంటూ పెద్దగా ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని పఠిస్తూ 2 గంటల సేపు ధ్యానం చేసి తర్వాత వచ్చి స్నానం చేసి గంజి తాగి, గడ్డ తెల్లకొస్తుందయ్యా అని చెప్పి పక్కపక్క నవ్వుకుంటూ స్వామి ఇచ్చేశాడు. తర్వాత 2 గంటల తర్వాత కుంభవృష్టి కురిసి ఆ గ్రామం చుట్టుపక్కల చెరువులన్నీ నిండి సస్యశ్యామలంగా పశువులకి మనుషులకి నీళ్లు అన్ని దొరికి సస్యశ్యామలం వచ్చేసారు శ్రీ స్వామి. చాలా గొప్ప సంఘటన ఇది. మేము అక్కడక్కడ కొంతమందిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎండు కాగితాలు దొరికినా, ఎండిపోయిన ఆకులు దొరికినా, ఒకవేళ పొరపాటుగా ఎవరైనా తెల్లగడ్డం దొరికినా తినేటట్టున్నాయి పశువులు. అంత ఘోరమైన కరువు వచ్చేసింది, నీళ్లకు అల్లాడిపోతున్నాయి. అప్పుడు స్వామికి చెప్పుకున్నారు. అప్పుడు స్వామికి చెప్పుకోగానే ఆయన చెరువులోకి పోయి అక్కడ నిప్పు చూడమన్నారు. అబ్బాయి చెప్పారు కదా, అది చాలా కరెక్ట్. ఈ యువకుడైన పెమ్మసాని వెంకయ్య చెప్పిన మాట అక్షరాల నిజం. మాకు దాదాపుగా చాలామంది చెప్పారు. చాలామంది స్వామి చరిత్ర రాసిన వారు కూడా దానికి గ్రంథస్థం చేసి ఉన్నారు. అందులో ఏమిటంటే, స్వామి ఒక విశిష్టమైన మహాపురుషుడు. అక్కడ గుండం వేశారు. అదే ఆయన తంబూరం మీటుతారు కదా, చూస్తూ నాదం మీటుతూ ఆకాశానికి అలా చూస్తూ నామం చెప్పి ఆయన చెప్పి అటే ఉన్నారు. కొంచెంసేపు ఆయన నిశ్చల చిత్రంలాగా మౌనంగా గాఢ సమాధినిష్ఠుడైపోయేవాడు. ఆయన లోపల ఉండే జీవ చైతన్యము ఈ ప్రపంచ విశ్వాత్మకమైన పరమాత్ముడి చైతన్యాన్ని ఎట్లా ప్రభావితం చేసేదో మనకు తెలియదు. కానీ అయ్యా పెళ్ళగిచ్చుకుందయ్యా అని స్వామి అన్న తర్వాత కుంభవృష్టి కురిసి అక్కడ పల్లపు నేలలన్నీ ఒక్కసారి వర్షపు నీళ్లతో తడిసిపోయాయి. ఆ తర్వాత చాలా కాలం ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి లేకుండా పోయింది. కరుణ అంటే అలా ఉంటుంది. మామూలుగా మహానుభావుల కరుణ ఎంత గొప్పదంటే అంత గొప్పగా ఉంటుంది. 1, 2 ఎన్నని చెబుతాం. స్వామి లీలలన్నీ ఇంత కరుణామృత ప్రసాదాలే. బాబు గారు ఇంకా గుర్తున్నవి చెప్పండి. తలుపూరులో శ్రీ స్వామివారు ఉండగా ఒక పేద స్త్రీ తన 5 మంది సంతానంతో శ్రీ స్వామివారి దగ్గరికి వచ్చింది. అది గమనించిన శ్రీ స్వామివారు, అయ్యా ఆమె కొంచెం అన్నం పెట్టి పంపండి అయ్యా అని చెప్పారు. ఆ స్త్రీకి శిష్యులు భోజనం పెట్టారు. ఆ తల్లి కంటే ముందు ఆ బిడ్డలే భోంచేస్తున్నారు. స్వామి 2 రూపాయల డబ్బులు ఒక చీర ఇచ్చి ఆమెను సాగనంపారు. తర్వాత స్వామి గారు నవ్వుకుంటూ, సృష్టి అంత విచిత్రమయ్యా, ఇవి పోయిన జన్మలో రాజుగారు పట్టపురాని ఆ దాసీలకు పెట్టకుండా ఈమె తిన్నే పాప పుణ్యమే ఈ కర్మ అనుభవిస్తుంది. ఈరోజు తల్లికి లేకుండా బిడ్డలే భోంచేస్తున్నారని శ్రీ స్వామివారు సెలవిచ్చారు శిష్యులకి. ఇవి మనకు సుమారుగా 8-10 సంఘటనలు దొరికాయి. ఎందుకంటే ఒకసారి ఇక్కడ మనం ఇప్పుడు అగ్నిహోత్రం ఉంది కదా, ఆ అగ్నిహోత్రం ఉన్న దగ్గరే స్వామి గుండం వేసేవారు. ఇప్పుడు ఇదంతా ఖాళీగా ఉండేది. అక్కడ మనకు కోనేరు ఉంది కదా, ఇక్కడ బావికి నీళ్ల కోసం వచ్చేవారు ఊళ్ళో వాళ్ళు. ఒకవేళ ఈ పని చేసుకునేటటువంటి వాళ్ళందరూ ఒంటి మీద గుడ్డలు లేకుండా చింపిరి తలకాయలు వేసుకుని ఆడవాళ్ళు మగవాళ్ళు గిన్నెలు బొచ్చులు ఎత్తుకుని వస్తున్నారు. వెంకయ్య స్వామి నవ్వుతూ అన్నారు, చూడండియా మిద్దెల్లో మేడల్లో ఉన్న రెడ్డమ్మలు చెయ్యి విదల్చక ఏవయ్య కుడిసెల్లోకి వచ్చేసారయ్యా అని. తమాషా ఏంటంటే, ఈరోజు మన స్థితి గతంలో మనం ఆచరించిన ధర్మం, ఈరోజు నువ్వు చేసే ధర్మం ఇప్పుడు కానీ ముందు కానీ మన్ని కాపాడే ధర్మం అదనమాట. అందుకని వెనక జన్మల్లో మిద్దెల్లో ఉన్నారు, మేడల్లో ఉన్నారు, చెయ్యి విదిల్చి సాటి జీవులను పట్టించుకోలేదు, ఈరోజు ఎవరూ పట్టించుకోకట అయిపోయారు అని చెప్పి గొప్ప ధర్మసూత్రాన్ని స్వామి చెప్పారు. అట్లా కాకుండా ఇప్పుడు అబ్బాయి చెప్పిన దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక గత జన్మలో ఒక రాణిగా ఉన్న ఆవిడ ఉంది. ఆవిడ 5 బిడ్డలు ఉన్నారు. 5 బిడ్డలు, ఒక బిడ్డ సంకలో, ఒక బిడ్డ ముందు ఆ పక్క అంతా గుంపుగా ఉన్నారు. కళ్ళంతా ఆకలితో అల్లాడిపోతుంది ఆవిడ. వెంటనే స్వామి ఏం చెప్పారు, అయ్యా ఆమెకు అన్నం పెట్టండి అయ్యా. పాపం తులసవ వీళ్ళు స్వామి భావాన్ని ఎరిగి తిండి పెట్టడం వచ్చిన వాళ్ళు.
ఓ పెద్ద ఆకేసి అన్నం పెట్టి దాంట్లో ఏదో కూర అట్ట వడ్డించక తలికే వెంటనే ఆమె చెయ్యి, ఆకలితో ఉన్న ఆమె చెయ్యి నెట్టేసి ముందు చంకలో ఉండే బిడ్డ దిగి పడింది అన్నం మీద. అందరూ గబగబ గబగబ కూర్చొని ఒక మెతుకు మిగిల్చుకుని తినేసారు. అప్పుడు ఆశ్చర్యపు ఏం చేస్తుంది? బిడ్డల్ని కొట్టలేదు, తిట్టలేదు, నెట్టేయలేదు, పెరుక్కోలేదు, హింసించలేదు, నిస్సహాయంగా చూస్తుంది. అప్పుడు మళ్ళీ స్వామి పిలిపించి అన్నం పెట్టించి ఎందుకయ్యా ఆశ్చర్యపోతారు, ఆమె ఒక మహారాణి పాపము, ఆమె కొన్నిసార్లు వెంకటగిరి రాణి అని, కొన్నిసార్లు మైసూరు మహారాణి అని కొన్నిసార్లు చెప్పారు. ఆమె గారు ఈ విధంగా ఒక్కరవు ఆమెకు దాసీలు ఉండేవాళ్ళు, ఒక 5గురు. వాళ్ళకు పెట్టకుండా తాను తిని వాళ్ళను పస్తులు ఉంచేది. వాళ్ళు ఈ జన్మలో బిడ్డలైనారు, ఆ బిడ్డల వల్ల ఆమె ఇట్ట బాధపడాల్సి వచ్చింది అని చెప్పారు. మనందరికీ ధర్మాన్ని బోధించారు ఆయన. అప్పుడు ఆమె పేదరికాన్ని పోగొట్టడానికి స్వామి 2 రూపాయలు అవి ఇచ్చి ఆమెను అనుగ్రహించారు. అంటే స్వామికి అనుగ్రహించడం సహజం. ఆ విధంగా పేదవాళ్ళ పేదరికమంతా పోగొట్టడానికి, మన గతంలో మన కర్మ ఏదైనా కావచ్చు, మనం వెనక ఏదైనా ఉండొచ్చు, స్వామి పాదాలను దర్శించి నమస్కరించగానే మనం పవిత్రులం, పావనులం అయిపోయాం. ఇక్కడి నుంచి మన కర్మంతా కరిగిపోతుంది. ఆ భక్తితో, అనన్యమైన శ్రద్ధతో స్వామి చేసినట్టు కృషి చేసి భక్తి జీవితం గడిపితే ఆయన ఈ దయతో మనం బాగుపడగలం. ఈ భారతదేశంలో ఉండే ప్రతి భారతీయుడు గనుక, పేదవాడు గనుక స్వామిని ఈ దృష్టితో గన అనుసరిస్తే ఈ దేశంలో పేదరికం ఉండదు, ఈ దేశంలో అన్నవస్త్రాలకు కొరత ఉండదు, ఈ దేశంలో అండకు ఆలంబనకు బాధ ఉండదు. అందుకని ఆధ్యాత్మిక జీవితమైన భారతదేశంలో వెంకయ్య స్వామి, శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులు అనుక్షణం అనుసరణీయమైన మహాపురుషులు. వారిలో పేదవాడి ఇంటికెళ్ళి అనుగ్రహించిన ధన్యమూర్తి స్వామివారు. మీరు వెంకయ్య స్వామి భక్తుడు నారాయణ దాస్ గారు ఆశ్రమం ఉంది తలుపూరులో. అతను శ్రీ స్వామివారు మా ఇంటి దగ్గర ఉండగా నారాయణ దాస్ గారికి అతని ఆశ్రమంలో రాత్రి 10 గంటలప్పుడు ఏదో విషసర్పం కాటేసింది. అక్కడ ఉన్న భక్తులు ఆయన ఒక డోలీలో తీసుకొచ్చి మా ఇంటి దగ్గరికి, శ్రీ స్వామి నారాయణ దాస్కి పాము గరిచింది, నోటిగుండా సొంగగారుతూ మన చలనం లేకుండా పడిపోయాడు, చూడండి స్వామి అని చెప్తే స్వామి తన చేతిలో ఉన్న గుడ్డతో మంత్రించి 3 సార్లు తన స్వహస్తాలతో పైనుంచి కింద దాకా నెమిరే లోపల 10 నిమిషాలకి శ్రీ నారాయణ దాస్ గారు మామూలు స్థితికి వచ్చి లేచి స్వామివారికి నమస్కరించి యథాతథిగా తన ఆశ్రమానికి మళ్ళీ అప్పుడే వెళ్ళిపోయారు. ఇది చాలా గొప్ప సంఘటన. చాలామంది చెప్పారు. ఆయన నారాయణదాస్ గారి విషయంలో ప్రముఖంగా చెప్పుకోదగినవి 2 సంఘటనలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, ఆయన స్వామి సేవకుడు, ఇక్కడ గొలవముళ్ళలో కూడా స్వామిని చూసున్నాడు. ఆయనకు పాము గరిచింది, బాగా విషసర్పం అది ఏమైందంటే, అందరూ ఇంకా చచ్చిపోతాడినా, నురుగు వచ్చేస్తుంది నోట్లోంచి అని చెప్పి వచ్చారు. వెంకటస్వామి దగ్గరికి రాగానే స్వామి ఒక 3 సార్లు తడివి, అయ్యా ఆయనకి ఏం కాదులే, ఎక్కడికి పోడు అన్నారు. ఆ తర్వాత కొంచెం సేపటికి విచిత్రంగా నారాయణదాసు ఉన్నట్టుండి లేచి కూర్చున్నాడు. కూర్చోగానే స్వామి నేను వెళ్ళిపోవాలా అక్కడ అమ్మవారి దగ్గరికి అని లేచేశారు. అప్పుడు కొంచెంసేపు ఉండవయ్యా, ఇప్పుడు దాకా నువ్వు ఉంటావో పోతావో అనుకున్నావని పక్క వాళ్ళు చెబితే, లేదులేయ్యా ఆయన ఉండడు, ఆయనకేం కాదు, ఆయన పంపించండి అని చెప్పారు. అమ్మవారిని చూసుకోవాలి అని కూడా అన్నారు. అంటే స్వామివారు ఆయన అనుజ్ఞ మేరకు అతనున్న చోట ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ సేవ చేసేవాడు అతను. అందుకని స్వామి చెప్పారు, అతను వెంటనే పోయాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వచ్చేటప్పుడు డోలీలో వచ్చాడు, పోయేప్పుడు మహారాజులాగా నడిచిపోయాడు. అది స్వామి అనుగ్రహం ఒక పని. ఇంకా రెండోది ఏంటంటే, స్వామి కొన్ని చోట్ల శిలా విగ్రహాలను ప్రతిష్ఠించి వాటిని సేవించమని చెప్పారు. ఒక పెన్నబద్వేలి తిప్ప మీద ఇదిగో ఈ అమ్మవారి విగ్రహం, ఇలాగే అక్కడ తమిళనాడులో అక్కడ అమ్మవారి ఈ పూజ విషయాల్లో కొన్ని మార్పు చేర్పులు చెప్పడం, ఇలాంటివి చాలా సంస్కరణలు చెప్పారు ఆయన. ఆ దేవాలయాల్లో కానీ ఆ విగ్రహమూర్తులు కానీ ఎక్కడైనా ఉంటే మామూలు మందిరాల కంటే అక్కడ విశిష్టమైన తపస్సు ఉంటుంది. అయితే ఇక్కడ ఈయన ఏం చేశారు, ఒకసారి గాలివాన వచ్చింది. గాలివాన వచ్చినప్పుడు ఆ విగ్రహం దెబ్బతినగానే ఏం చేయాలో పాప రోజు పూజించే భక్తుడికి తాను పూజించే విగ్రహం దెబ్బతింటే ఏమవుద్ది, అల్లాడిపోయాడు. వెంటనే అదే భగవాన్ రామకృష్ణ పరమహంస ఆ విగ్రహాన్ని మళ్ళీ తయారు చేసిన కథ మనం అక్కడ వింటాం. స్వామి దగ్గరకు రాగానే స్వామి ఏమన్నాడు, అయ్యా నువ్వు తిరిగి వెళ్ళేప్పటికీ బాగు చేసే ఆయన రెడీగా వచ్చుంటాడన్నాడు. అంటే అంతటా ఉండే ఒకే భగవంతుడు ఏం చేయగలడో తెలుస్తుంది. వీళ్ళు వెళ్ళేటప్పటికి దాన్ని బాగు చేసే మనిషి వచ్చున్నాడు. అంతేగాని ఆ విగ్రహాన్ని తీసిపడేయమనకుండా
ఆ విగ్రహాన్ని బాగు చేసుకుని పూజలో ఉపయోగించారు. అది ఆ విధంగా స్వామి ఎన్నో రీతుల ఎవరెవరిని వాళ్ళ అర్హతను బట్టి సంరక్షించిన విధానం మనకి తెలిసింది. మా చిన్నాన్నగారు పెమ్మసాని శ్రీహరి నాయుడు గారు స్వామివారు ఒక చోటు నుంచి మరొక చోటుకు తన ఎద్దుల బండిలో తీసుకొని పోయి వదిలిపెట్టి వచ్చేవాడు. దాని కానుకగా మా చిన్నాన్నకి స్వామివారు 2 రూపాయలు దక్షిణగా ఇచ్చేవారు కదా, ఇచ్చేవారు. అది గమనించి మా పిన్ని గారు ఒకరోజు స్వామి దగ్గరికి వచ్చింది. స్వామివారు, అమ్మ నీకు పసుపు కుంకుమ గండం ఉంది, నిన్ను తిరువల్లూరు ఏర్రాఘుల స్వామి రక్షిస్తాడు అని చెప్పి స్వామివారు చీటీ రాయించి ఇచ్చాడు. దాన్ని అదేవిధంగా ఒకరోజు మా చిన్నాన్న ఎద్దులు కట్టయిపోగా తన కొమ్ములతో బిర్జాల్లో గుద్ది 6 అంగుళాల లోతు దిగబడి కుట్లేసి రక్తస్రావం అయ్యి చనిపోయే స్థితిలో ఉన్న ఆ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి రక్షించాడని ఇప్పటికే నమ్ముతారు. స్వామి దగ్గరికి వచ్చి వాళ్ళు స్వామి నమ్ముకొని ఈ విషయం ఇంతకుముందే మనం చెప్పుకొని ఉన్నాము. ముఖ్యంగా ఏమైందంటే మనకి ఆపద ఏమొస్తుందో మనకి తెలియదు, స్వామికి తెలుస్తూ ఉంటుంది. అందుకని ఆయన అనేక సార్లు బండి తోలే వారు వీళ్ళ చిన్నాన ఒకసారి ఏం చేశారు, 2 రూపాయలు ఇచ్చేవారు. ఆయన ఎవ్వరి సేవ ఉచితంగా ఉంచుకోకూడదు అని స్వామి విధానం. తక్కువ పనిచేసిన వాడికి కూడా ఎక్కువ ప్రతిఫలం ఇవ్వండి, ఎవ్వరి సేవను ఉదారంగా చూడాలి కానీ ఉచితంగా తీసుకోకూడదు అనే స్వామి పద్ధతి. ఎవరికైనా సరే అప్పటికప్పుడు పుల్లతో నెట్టి ఇచ్చేసేవారు. అటువంటిది ఒకసారి ఆయన ఏం చేశారంటే వీళ్ళ పిన్నం వచ్చింది. అప్పుడు ఆయనకు చాలాసేపు ఉండి అనుగ్రహించి ఆమెకి చెప్పి పంపించారు. ఆమె కన్నా గ్రహించగలిగితే తెలిసి ఉండేది. ఆమె పసుపు కుంకుమలను ఆశీర్వదించి పంపించారు. విచిత్రంగా అక్కడికి పోయేప్పటికీ మామూలుగా ఉన్న పశువు ఎందుకో దానికి ఇదొచ్చి కుమ్మింది. 2 కాళ్ళ మధ్యలో గజ్జల్లో గుచ్చుకుంది. కొమ్ము గజ్జల్లో గుచ్చుకుంటే ఎంత ప్రమాదం, చచ్చిపోతారు చాలా వరకు. తీరా అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ చూసి ఇతను సెకండ్లో చావు తప్పించుకున్నాడు, ఏ భగవంతుడో కాపాడాడు అని చెప్పారు. కాపాడిన భగవంతుడు పరమాత్ముడు వెంకయ్య స్వామి. అది చాలా గొప్ప విషయం. అది ఎంతో మంది విషయంలో అట్లా చేశారు ఆయన. కొన్నిసార్లు నిరంతరం అగ్నిగుండం వేసి ఒక ఇల్లాలి పసుపు కుంకంగా నిలబెట్టిన విషయం కూడా మనం చెప్పుకొని ఉన్నాం. మీరు చెప్పండి. ఇంకా ఒకరోజు ఉందని చెప్పారు, అది మీరు చెప్పండి, మీకు గుర్తొచ్చింది చెప్పండి. ఒకనాడు తలుపూరులో ఈశ్వరనాయుడు గారి ఇంట్లో శ్రీ స్వామివారు ఉన్నారు. స్వామివారి చెంత చలమానాయుడు, ముదివేడు అక్కిం వెంకటరామరెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. రాత్రి 9:30 గంటల టైం అయింది. ఈశ్వరనాయుడు గారు, స్వామి 9:30-10 టైం అయింది, భోంచేయండి అని చెప్పారు. లేదయ్యా, అక్కిం వెంకటరామరెడ్డి గారు ఇప్పుడే వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోవాలి, ఒక క్షణం కూడా ఉండకూడదని శ్రీ స్వామివారు అన్నారు. చలమానాయుడు స్వామితో ఉన్న సనువుతో, స్వామి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి స్వామి మీద ఉరిమి మందలిచ్చాడు. అయినా స్వామి మీద అచంచల విశ్వాసంతో వెంకటరామరెడ్డి గారు ఆ టైంలో వెళ్ళిపోయాడు. తలుపూరు పొలిమేర దాకా అంతా తెలుస్తూ ఉన్నదంట వెంకటరామరెడ్డి గారికి. తర్వాత ఎటుపోయింది కూడా తెలియలేదంట. తర్వాత వాళ్ళ గ్రామానికి వెళ్ళినాక ఆ ఊరి ఆంబోతు రంకేసి వాళ్ళ గడప వచ్చేదాకా అతనికి ఏమీ స్వార్థమే లేదంట. ఆడ చేరినాక ఇది మా గ్రామానికి అని తెలుసుకొని ఇంట్లోకి చేరారంట. అదేంటే వర్షాకాలం కళ్ళేరు నిండా ప్రవహిస్తుంది గట్లు ధన్యతట్టు, అది ఎట్ట దాటి అవతలకు పోయాడో శ్రీ స్వామి మహిమ అని ఆయన చెప్తున్నారు. ఇది వెంకటరామరెడ్డి గారి విషయంలో మనకు తెలుసు. స్వామి ఆదేశాన్ని ఎట్లా చెప్తే అట్లా చెయ్యాలి అనుకున్న వాళ్ళలో అక్కిం వెంకటరామరెడ్డి ఒకరు. మన వీరికి వెంకట సుబ్బారెడ్డికి తెలుసు. వాళ్ళ నాన్నకు ఒళ్ళు బాగలేనప్పుడు కూడా వెంకట సుబ్బారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళే స్వామిని చూసి అక్కడ చీటీ రాయించుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు బాగా ఆరోగ్యంగా ఉన్నారు. తిరిగి వచ్చేప్పటికి బ్రతకరు అనుకున్న వారు ఆరోగ్యంగా ఉన్న విషయం మనకు తెలుసును. అయితే ఆయన ఎంతో భక్తిగా ఉండేవాడు. వెంకట స్వామిని చూస్తుంటే ఆయనకి ఎక్కలేని సంతోషంగా ఉండేది. అటువంటి అక్కిం వెంకటరామరెడ్డి ఒకసారి రాత్రి స్వామి అతని భక్తికి పరీక్ష పెట్టారో ఏ విధంగా కాపాడదలుచుకున్నారో తెలియదు. అయ్యా మీరు ఇక బయలుదేరండి అన్నారు. బయలుదేరండి అని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా బయలుదేరగానే ఆయనకు శరీర స్పృహ ఏమీ లేదు, కలలో నడుస్తున్నట్టు ఉండిందట. వాళ్ళ ఊరు దగ్గరికి వస్తే కండలేరు దాటేసి వచ్చేసాడు. కండలేరు నిండా నీళ్లు ఉన్నాయి. ఎట్లా వచ్చారో తెలియదు. మామూలు జీవితము ఒక సాగరం లాంటిది, అడవి లాంటిది, నది లాంటిది. దానిలో మహాత్ములైనటువంటి వాళ్ళ మాట, వాళ్ళ అనుగ్రహం తోడుంటే మనకది రాజబాటే, పూలబాటే అని తెలియజెప్పే సంఘటన ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారు. యువకుడైన ఈ పెమ్మసాని వెంకయ్య చాలా బాగా చెప్పగలిగాడు. ఈయనకు సంపూర్ణంగా స్వామి ఆశీస్సులు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. ముఖ్యంగా ఆయనకు పేరు పెట్టిన విషయం మీరు ఒకసారి చెప్తే ఇంతటితో ఈ కార్యక్రమానికి మనం ముగింపు చెప్పుకుంటాం. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, స్వామికి నమస్కరిస్తూ మన ఈవో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి,
కమిటీ సభ్యులకు, దేవాలయంలో ఉండేటువంటి పూజారులకు, ఇతర శ్రమ చేసేటువంటి శ్రామికులకు, భక్తులకు, గొలగమూడి వాసులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన వారందరికీ మన కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం వారు తన గురించి చెప్పిన తర్వాత భగవన్నామం చెప్పుకుంటూ వారిని ఆశీర్వదించి స్వామి ప్రసాదం సమర్పించుకోవడంతో ఇది పూర్తవుతుంది. మీరు చెప్పండి. శ్రీ స్వామివారు మా ఇంటికి వచ్చినప్పుడు మా అన్నయ్యలు ఇద్దరున్నారు, మా అక్కయ్య ఒకరున్నారు. తర్వాత మా నాన్నగారికి శ్రీ స్వామివారు, అయ్యా 3వ సంతానం మగ సంతానం ఉంది, ఆ మగబిడ్డ పుడతాడు, నా పేరు పెట్టుకుని అని శ్రీ స్వామివారు ఆయన స్వహస్తాలతో ఆయన చెప్పిన మాటల వల్ల మా నాన్న ఆయన మీద అచంచల విశ్వాసంతో నాకు వెంకయ్య అని నామకరణం చేశారు. తర్వాత తులసివ గారు వచ్చినప్పుడు ఆమె 1 మీటరు చీర చించి ఆ అబ్బాయికి చొక్కా గుట్టిమని ఆమె స్వహస్తాలతో నాకు ఫస్ట్ ఇచ్చిన గుడ్డ. ఆయనకు పేరు పెట్టింది స్వామి, పుడతాడని ముందు లోకల్లోకి ఆహ్వానించి చెప్పింది స్వామి, మొదటి గుడ్డ ఇచ్చింది అమ్మ. మనకు అమ్మ ఉందయ్యా అన్నం పెడుతుందని చెప్పిన తులసమ్మ ఆమె చీర చించి ఇచ్చిన గుడ్డ. ఆయన స్వామిని నమ్ముకుని ఉంటే ఎప్పటికైనా అన్న వస్త్రాలు నిండుగా ఉంటాయని దీని భావం. మనందరికీ స్వామి కరుణ సదా లభించుగా. నమస్కారం. నారాయణ